సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో తెలుసు కదా మీ అందరికి హార్మోనిస్ట్ ఆర్టిస్ట్ రమణ గారు. సో ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే పార్వతీపురం జిల్లా బాలగుడబలో. ఎవరింటికి వచ్చామో తెలుసా? పద్య గాయని, అదేనండి పౌరాణిక పద్య గాయని మన మంగాదేవి గారి ఇంటికి. ఇంతటికి అందరం రెడీగానే ఉన్నాం గానీ మంగాదేవి గారిని పిలిచేద్దాం. మంగాదేవి గారు, ఇంటర్వ్యూకి టైం అవుతోంది, రావాలి. ఆహా, ఏమి ఆహార్యం! అమ్మో, మీ ప్యాటర్న్ లోనికి నేను కూడా వచ్చేస్తున్నాను. సో ఇలా చూస్తుంటే ఆమె అతడయ్యాడు. ఎవరయ్యారు అంటే అర్జునుడు గారు అయ్యారనమాట. సో ఒక్కసారి పద్యం అందుకోండి. ఇప్పుడు గయాపాఖ్యానములో ఒక పద్యం చదువుతానమ్మా అర్జునుడిది. అయ్యా, ప్రాణములు మాకు అధీనము చేసినవి పన్నుని భగతిని అప్పగించిన శరణాగతత్రాన బిరిదాంకిన మాకు భరత వంశమునకు కళంకము వచ్చునేమో అని జంకుచుంటిని కాని దప్పము గలాడనంచునే తలపలేదు. పూర్వమైత్రిని తలపక ఓబలే మానధనుడనగుట నీకు మరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మం ఒకటే.
ఈ ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ ఎవరికంటే దట్ ఈస్ ఓన్లీ నాకే. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే గానీ, కొంతమంది ఫండ్స్ రేస్ చేసి ఒక కార్యక్రమం పెడితే గానీ ఈ మంగాదేవి గారి ప్రోగ్రామ్ మనం చూడలేం. కానీ ఫస్ట్ ఎప్పటికీ ఆ ఎక్స్క్లూజివ్ నాకే. ఎందుకు అంటే ఒక్కదాన్ని ఆమె ఎలా మేకప్ అవుతున్నారు, ఏంటి ఆమె ఎనర్జీ లెవెల్స్, ఉదయం నుంచి వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ విలేజ్ లో ఉండి అమ్మ కోసం తెలుసుకోవడం అంటే నిజంగా నేను చాలా లక్కీ. వాళ్ళకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు అనుక్షణం చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతుందా, ఒకవేళ వీళ్ళంతా వచ్చారు ఏమైనా డిసప్పాయింట్ అవుతారా, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుందా, మనం ఇంత దూరం వెహికల్ కట్టించుకొని వచ్చాము ఇంత టీంతో, వాళ్ళు మళ్ళీ మనకు పేమెంట్ ఇస్తారా, ఎన్ని ఉంటాయి తెలుసా బుర్రలో. ఇవన్నీ పక్కన పెట్టి బయటకు కనిపించేది మాత్రం ఎక్స్ప్రెషన్స్. అందరి ఆహార్యమైన, నవ్వైనా, బాధ అయినా వాటిని వాళ్ళు ప్రదర్శించగలిగితేనే ప్రజలు మెచ్చుకునేది. ఒక్క పద్యం మళ్ళా. మధుసూదన, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహమధికమగుతున్నది. ఎట్లనా నీవు సమస్త భూతాంతర్బహిసంగతుండవు, అనంత బ్రహ్మాండ మండితో దరుడవు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తినయే కోతులో కత్రయంబున ముండెవ్వరు పొందజాలనియ మధుసూదన, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహమధికమగుతున్నది. ఎట్లైనా నీవు సమస్త భూతాంతర్బహిసంగతుండవు, అనంత బ్రహ్మాండ మండితో దరుడవు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టివా నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తినయే కోతులో కత్రయంబున ముండెవ్వరు పొందజాలనియ నిన్ను నిశ్చింపగలేక కూలి తినగే నేను హస్తంబున కాంచుచు చూడకుందు కదా వీర స్వర్గము హాయిగా. కావున రణమే నిశ్చయించుకుంటిని. దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారిని చూసినట్టుందమ్మా నాకు నిజంగా. మధుసూదన అన్నారు కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ అమ్మ బాబోయ్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి. నిజంగా మీలాంటి ఆర్టిస్టులు ఖచ్చితంగా ప్రపంచానికి బాగా తెలియాలమ్మా. ఎందుకంటే అంతరించిపోతున్న కళలను ఇంకా మనం రక్షించాలి. చేసుకోవడానికి చాలా పనులు ఉంటున్నాయి, కానీ మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని ఇంకా కాపాడుకోవాలి, దానిపైనే ఆధారపడి ముందుకు వెళ్ళాలి అని మీలాంటి ఆర్టిస్టుల యొక్క ఆలోచన. ఇంకా మన సాంప్రదాయాలు, మన కళలు, మన జానపదాలు ఇవన్నీ కాపాడి ఇంకా ఇప్పుడు మళ్ళీ వాటికి పునర్వైభవం వస్తోందని చెప్పొచ్చు. అందించాలి ఖచ్చితంగా. ఇవన్నీ మనం పూర్వం నుంచి వచ్చిన కళలు ఇవి. ఎన్ని సంవత్సరాలైనా ఇది ఎవరైనా ఇది మర్చిపోకూడదు. ఇది ఇంకా 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 పూర్వ వైభవం రావాలనే మా ప్రయత్నం కూడా.
కళాకారులందరూ కూడా మా బ్రతుకు తెరువు కాకుండా జనాల్లోకి ఇదంతా వెళ్ళి వాళ్ళకి కూడా గయోపాఖ్యానం అంటే ఏమిటి, రామాంజనోత్సవం అంటే ఏమిటి, రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, హరిశ్చంద్రుడు అంటే ఎవరు, వీళ్ళ తాలూకు రామాయణం అంటే ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, జీవిత చరిత్రలు ఏంటి, అవన్నీ తెలుసుకోవలసిన బాధ్యత ఇప్పుడు నేటి తరాలకి పిల్లలందరికీ తెలియవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు తెలుసుకోవాలి కూడా. రాముడు లాంటి వాళ్ళని అంత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనము మారగలిగే పరిస్థితిలో మనం రావాలి. ఇప్పుడు పిల్లలు కానీ మనము కానీ ఎవరు కానీ అవి ఎప్పటికీ కూడా ఈ పౌరాణిక నాటకాలు కానీ, జానపదాలు కానీ, సాంగీతం కానీ ఇవన్నీ మన పూర్వం నుంచి వచ్చినవి. ఇప్పుడు వచ్చినవి కాదు. ఇవి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ మర్చిపోకుండా చేయాలనే మాలాంటి కళాకారులు ఎన్నో నాటకాలు దీని ద్వారా మేము సందేశాలను అందిస్తూనే ఉన్నాం. పిల్లలు అంటే మీలాంటి ఆర్టిస్టుల ద్వారా చాలా క్వాలిటీస్ మనం తెలుసుకోవచ్చు. ఒక డెడికేషన్, ఒక డిసిప్లిన్, ఒక టైమింగ్, కమిట్మెంట్, ఒకటి కాదు చాలా చాలా నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో ఎప్పుడో ప్రోగ్రామ్ ఒప్పుకుంటారు, మీరు ఒక 2-3 నెలలు ముందే బుక్ చేసుకుంటారు. ఆ టైంకి మీరు ఫేవర్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా అలా వెళ్ళాలి. అలాంటి సందర్భాలు మీరు చాలా నేనైతే ఒకసారి టైఫాయిడ్, మలేరియా జ్వరం వచ్చింది. కంటిన్యూ 4 రోజులు నాటకాలు ఉన్నాయి. ఏ డేట్ కూడా మిస్ అవ్వలేదు. 30 రోజులకి 30 రోజులు ఆడేశాను. కానీ ఆ 30 రోజుకి వచ్చేసరికి నా స్టామినా అంతా పోయింది. అంటే ఇంకొకటి అయితే కొంచెం మేకప్ తో ఓవర్కమ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మీ గొంతు మనం పాడాలి కదా, యాక్టింగ్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకేదో కొన్ని రికార్డింగ్ డాన్స్ లాంటివి ఏదైనా కొన్ని రికార్డులు వేసి అలాగో పాడడం, మేనేజ్ చేయడం, డాన్స్ చేయడం అలా కాదు. మేము పాడాలి కాబట్టి, కష్టపడి పాడాలి కాబట్టి. అయితే ఆ రోజు అప్పటికి కూడా నేను మానలేదమ్మా, వెళ్ళాను, కాల్ వేసుకొని వెళ్ళాను. ఎంత బాగోకపోయినా నాకు సెన్స్ లెస్ నేను పూర్తి. అయినా సరే మా వారు తీసుకొని వెళ్ళారు, కార్ చేసుకుని. మాట పడిపోతామని, మాట అంటే మాట వెళ్ళాలి అని ఒక్క మాటకే వెళ్ళాలి. మనం ప్రోగ్రామ్ చేసినా చేయకపోయినా మనం వెళ్ళాలి, వాళ్ళకి కనిపించాలి, కమిటీ వాళ్ళకి చెప్పాలి మనం సమాధానం. వెళ్ళాను, చూశారు, ఇలా బాగాలేదు పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరే నెక్స్ట్ పెడతామని చెప్పారు. అదొక్కటి నేను వేయలేకపోయినమ్మా. నేను నా జీవితంలో అదొకటి వేయలేదు. ఎక్కడ, ఏ ఊరు అది? షికారుగంజ్ అని రాంభద్రపురం సైడ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము, కానీ వేయలేదు. అదొక్కటే వేయలేదు. వారికి నా పరిస్థితి చూసారు, వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇంకోసారి పెడతామమ్మా అన్నారు. అలాగా చాలా ఎన్నోసార్లు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, బాధలు ఉన్నా, జ్వరం ఉన్నా, ఫీవర్ ఉన్నా, ఏదున్నా మాట అన్న తర్వాత వెళ్ళాలి, అక్కడ పెర్ఫార్మెన్స్ చేయాలి. జనాల్లో మరి మేము మెప్పించగలగాలి. వాళ్ళ ఆనందమే కదా మాకు ఒక ఆనందం. అదొక శ్రీరామ రక్ష మాకు. వాళ్ళు ఉంటేనే మేము ఉండేది, ప్రజల దీవెనలు ఉంటేనే కళాకారులు ఉండేది. 1000 పద్యాల వరకు అవలేలగా చెప్పగలుగుతారు కదా. అంటే ఇందులో మేము వేసే దాంట్లో 1000 ఉండవు కానీ 40-50 పద్యాలు ఉంటాయి. పూర్తి నాటకం ఇప్పుడు గయోపాఖ్యానం, రామాంజనోత్సవం అంటే మెయిన్ ఈ సీన్లు అదే అర్జునుడి పాత్ర కిందని ఉంటాయి కదమ్మా. మాక్సిమం అన్నేసి ఉంటాయి పద్యాలు. కానీ ఓ పద్యం ఒకటే, దాని లెంత్ చాలా ఉంది. అంటే అంతవరకు మీ ఎనర్జీని అలా తీసుకువెళ్తూనే ఉండాలి. మిమ్మల్ని చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ డౌన్ అయిపోతుందేమో, ఇక్కడ ఆపేస్తారేమో అని. అసలు సమస్య లేదు. ఇక్కడ పోటాపోటీ అన్నమాట, ఒక కాంపిటీషన్. ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఒక టైమింగ్, ఒక కోఆర్డినేషన్ తో పాటు కాంపిటీషన్ నడుస్తుంది. ఏదైతే, అంతే కదా రమణ గారు, కరెక్ట్ చెప్తున్నానా? సో మీరు ఏదైతే ప్లే చేస్తారో ఆ పిచ్ ని అందుకుని ఆ లెవెల్ ని మెయింటైన్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. హార్మోనిస్ట్ ఉంటేనే యాక్టర్, యాక్టర్ ఉంటేనే హార్మోనిస్ట్. ఇద్దరు కూడా 2 కళ్ళతో సమానం. ఎవరికి ప్రాబ్లం అయినా ఇబ్బంది. అంత కాంబినేషన్ ఉండాలమ్మ మా ఇద్దరికి, హార్మోనిస్ట్ గానీ యాక్టర్ గానీ ఎవరైనా వాళ్ళు ఉంటేనే మేము ఉండేది. వాళ్ళ సపోర్టింగ్ బాగుంటేనే ఆర్టిస్ట్ అనే వాళ్ళు, మా ప్రతిభ జనాలకు తెలుస్తుంది. ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు. మేము యువతలు పాడుతుంటే వాళ్ళు వెనక నుంచి ఓ అని వాళ్ళు వెనక మాకు వెక్కిరించేటట్లు తీయడం. అంటే వాళ్ళకి తెలియదు దీని విలువ ఏంటి, వాల్యూ ఏంటి, నాటకం అంటే ఏంటి. ఈ సినిమాలు గాని, ఈ డాన్సులు గాని ముందు వచ్చింది ఫస్ట్ నాటకాల వల్లే. ఇదంతా ముందు వచ్చింది, దాన్ని మర్చిపోతున్నారు, తెలియదు కదా. అప్పట్లో ప్రజలకి ఆహ్లాదం, వినోదం అంటే నాటకం. మీరే నాటకాలు, ఫస్ట్ నాటకం, జానపదాలు, సాంఘిక నాటకాలు, భూమి భాగవతం అని అలాంటివన్నీ ముందు వచ్చినవి అవే. తర్వాత ఈ డీజేలు, ఈ డాన్సులు ఇవన్నీ వచ్చాయి. అందుకు ఎప్పటికైనా యువత అందరూ తెలుసుకొని నాటకాలకు ఉన్న విలువ తెలుసుకొని
పౌరాణిక నాటకాలు పెడితే ఊరికి మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, అందరికీ మంచిదని నేను ఈ సందర్భంగా నేను నేను విన్నవించుకుంటున్నాను. ఒకప్పుడంటే ఇప్పుడంటే ఎక్కడ కడితే అక్కడ మీకు కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఒకప్పుడు మీ ఆర్టిస్టులు వీటిని చాలా భద్రంగా బంగారంలా దాచుకునేవాళ్ళు. ఎందుకు? అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆర్టిస్టులు, మంచి ఒరిజినాలిటీ దొరికివమ్మా. ఇప్పుడు తయారు చేసే వాళ్ళు లేరు, నాటకాలు తగ్గిపోయి మాకు ఈ సామాగ్రి తయారు చేసే వాళ్ళు లేరు. చాలా మంది సీనియర్లు ఉన్నారంటే చనిపోయారు. అది అనమాట. అది ఇవి తయారు చేసేవాళ్ళు, అందుకు ఇవి చాలా భద్రంగా దాచుకుంటున్నాం. మళ్ళీ మాకు ఇవి ఎవరు చేస్తారో అని దొరకవు అని. అలా బంగారమైన జ్యువెలరీ షాపులకి వెళ్తే దొరికేస్తుంది, కానీ మీరు చేసే క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా మీకు ఈ ఆర్నమెంట్స్ ఇట్లాంటివి ఉండాలంటే చాలా జాగ్రత్తగా వీటిని దాచుకోవాల్సిందే. ఓకే, మరొక పద్యంతో ముగిద్దాం మన ఇంటర్వ్యూ. ఇంకా ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేయాలని నాకు లేదు, అలా పాడించాలనే ఉంది. నేను ఒక విషయం చెప్పాలమ్మా. కరోనా టైంలో, కరోనా కష్టకాలంలోంచి కళాకారులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లక్షలాదులుగా కళాకారులు ఉన్నారు. ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి పుట్టుకొచ్చింది ఏంటంటే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అని. మేము కళాకారుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, కళాకారులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని మేము స్థాపించాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పే ఇలాంటి మేము నెక్స్ట్ శిక్షణలు కానీ, ఇప్పుడు పిల్లలకి, భావితరాల పిల్లలకి ఏవైనా ఇలాంటి పౌరాణిక పద్యాలు నేర్పించడానికి కానీ, ఇలాంటివన్నీ చేయడానికి కళాకారులకు ఉన్న బాధలు అంటే ఇన్నిన్ని లేవమ్మా. 100 సంవత్సరాలుగా చింతామణి నాటకం కాళ్ళకూరి నారాయణరావు గారు రచించారు. ఎంతో మంది ఆర్టిస్టులు ప్రదర్శనలు ఇచ్చారు. అది మంచి మెసేజ్ ఉన్న నాటకం. ప్రజలందరూ ఒక కనువిప్పు కలిగే నాటకం. అంటే వ్యభిచార గృహంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాడైపోకూడదు, ఇలా ఉంటది వ్యభిచారంలోకి వెళ్తే, భార్యల్ని ఎవరు కూడా భార్యను బాధ పెట్టకూడదు అని ఒక మంచి విషయం ఉన్న నాటకం అమ్మది. ఆ నాటకంతో చాలా మంది ప్రజలకి, చాలా మంది కళాకారులు దాన్ని నమ్ముకొని ఎన్నో నాటకాలు వేశారు. గత ప్రభుత్వం ఏంటంటే దాన్ని నిషేధించింది. చింతామణి నాటకాన్ని నిషేధించింది. చాలా మంది లక్షలాది కళాకారులు మృతి కోల్పోయి ఆర్థికంగా చాలా కష్టాలు, నష్టాలు భరించారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కష్టాలని, కళాకారుల కష్టాలను గుర్తించి ఆ నాటకాన్ని, నిషేధాన్ని ఎత్తివేసి ఇక నుంచి చింతామణి నాటకం ప్రదర్శనలు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో మంగాదేవి గారు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తున్నారు అంటే, కొన్ని కార్యక్రమాలు ఎక్స్క్లూజివ్ గా ఒక గ్రూప్ మాత్రమే, దాని మీద ఆధారపడి కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు బుర్ర కథ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు గరివిడి లక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఎక్స్క్లూజివ్, వాళ్ళే చేయాలి, వాళ్ళు చేస్తేనే అది బాగుంటుంది అన్నట్టు. సో చింతామణి సంబంధించి రంగాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా కళాకారులకి ఏం చేయలేదమ్మా. అసలు అంత మందికి హెల్ప్ చేసింది, కానీ కళాకారులకు ఒక్కరికే అసలు న్యాయం అనేది ఏమి జరగలేదు. అసలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఆ చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. ఆయన నంది అవార్డ్స్ అని అన్ని పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు ఆయనకి మా కళాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు చేస్తారు. అందుకని మీరు అర్థం చేసుకుంటారని నేను మీ ద్వారా తప్పకుండా విన్నవించుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం అర్థం చేసుకుని కళాకారులకి, అంటే మేము ఈ మధ్య కూడా మా అఖిల ప్రజా కళాకారుల సంఘం తరఫున వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్నే వెళ్ళి మా సంఘం తరఫున పెద్దలు ఇచ్చారు. కోశాధికారి గారు ముగ్గుల వెంకటరమణ గారు, ఇప్పుడు మా ఆయన గారు సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరికి మనం అప్పీల్ చేస్తాం. కళ్యాణ్ గారు యాక్టర్ కదా, ఆయన ఆర్టిస్ట్ కదా, బాగా తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయన ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ గా ఆయన మంచి దీంట్లో ఉన్నారు కాబట్టి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని కళాకారులకి సహాయ సహకారాలు అందిస్తారని, ఈ చింతామణి నాటకం ఇప్పటితో ఎత్తివేసి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక పద్యంతో మన ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. రమణ గారు, అవునవును, మీరు చేయు ఘనకార్యములు, మహాఘనకార్యములు మేము చేయగలమా? మేము మీకు సాటి రాగలమా బాబా? అల్లుడా
అల్లుడా మేనల్లుడా రా రా రమ్మని ఆదరమ్మున పిల్వబొంపు మామను పట్టి చంపగలమా జలకేళి సబరించు జవరాంధ్ర కోకల నెత్తుకపోయి చెట్లెక్కగలమా ఇల్లు తిరిగి బావా ఇల్లు తిరిగి రేపల్లలో మృచ్చిలి మిసిమి ముద్దలు తెచ్చి గొల్ల పొట్టెల గోడి బావా గొల్ల పొట్టెల గోడి కోల చేతుని కదుపుల నేర్పుతో కాయగలమా తల్లిదండ్రులు పరునికి తలచు కన్యను బలిమిపై తెచ్చి భార్యగా బడయగలమా దుష్టులను వంక వీరుల ద్రుంపగలమా అనపరాధుల దండింప హరుగగలమా ఇంత రాగంతో మీరు పద్యం పాడితే ఇదిగో నాకు చెమటలు పడుతున్నాయి అసలు. మీరు మళ్ళీ నా వైపు చూసారా, ఇంకో పద్యం అడిగేస్తా. సో అలా ఉంది. మీ అందరికి గుర్తుంది కదా, వన్స్ మోర్ అని ప్రేక్షకుల నుంచి ఎప్పుడైనా గట్టిగా వినబడిందంటే ఇలాంటి ఆర్టిస్టులను చూసే. ఇవన్నీ చాలా మిస్ అయిపోయాం మనం. ఏదేమైనా కూడా థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. మళ్ళీ మన ఇంటర్వ్యూ కోసం మీరు బాగోకపోయినా ఆ ఆపరేషన్ చేసుకున్నా మన రిక్వెస్ట్తో వచ్చారు. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ ఖచ్చితంగా అక్కడ పౌరాణిక పద్యాలు అందుకోవాలి అంటే అది ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది, హార్మోని. సో అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మంచి ఆర్టిస్ట్ని, ఇంత మంచి కళాకారిణిని నేను అందరికీ పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీ. మీకు కూడా అమ్మా, మీకు కూడా నమస్తే.